Hi comrades, this is NSSR Advocate High Court and Trial Courts మిత్రులారా. BNSS 2023 భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో మనం వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ సెక్షన్ చాప్టర్ 11 గురించి మనం డీల్ చేస్తాం. 11th చాప్టర్ గురించి మనం డీల్ చేస్తున్నాం. 11th చాప్టర్ డీల్స్ అబౌట్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ట్రాంక్విలిటీ. This chapter contains 148 section to 167 sections కలిగి ఉంది. 148 నుండి 167 sections ఈ 11th చాప్టర్ కలిగి ఉంది. ఈ చాప్టర్ దేని గురించి డీల్ చేస్తుందంటే మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ట్రాంక్విలిటీ గురించి డీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ 12 వచ్చినట్లయితే కనుక ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ ది పోలీస్ గురించి 12th చాప్టర్ డీల్ చేయడం జరుగుతుంది. ఈ 12th చాప్టర్లో మనకి 168 సెక్షన్ నుండి మనకి 172 సెక్షన్ వరకు మనం కలిగి ఉన్నాం. అదేవిధంగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చినట్లయితే కనుక 13th చాప్టర్ BNSS 2023లో ముఖ్యంగా ఈ చాప్టర్ వచ్చి సెక్షన్ 173 BNSS టు 196 BNSS వరకు మనకి డీల్ చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్స్ వరకు డీల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు 154 CRPC అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. CRPCలో అది మనకి FIR గురించి, దట్ మీన్స్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ గురించి మనకి చెప్పడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు కాగ్నిజబుల్ అఫెన్సెస్ గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది CRPCలో. కానీ ఇక్కడ మనకు వచ్చినట్లయితే కనుక చాప్టర్ 13లో ఏదైతే ఇన్ఫర్మేషన్ టు ది పోలీస్ అండ్ అదర్ పవర్స్ టు ఇన్వెస్టిగేట్ అనే ఎటువంటి ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ 173 సెక్షన్ నుండి 196 సెక్షన్స్ వరకు కలిగి ఉంది. అయితే ముఖ్యంగా అక్కడ ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు కాగ్నిజబుల్ అఫెన్స్ అని మనం 154 సెక్షన్ కింద మనం డీల్ చేస్తామో CRPCలో, ఆ సెక్షన్ ఇక్కడ మనకి ఏం డీల్ చేస్తుందంటే BNSSలో 173. దట్ మీన్స్ ఇక్కడ మనం FIRకి సంబంధించినటువంటి సెక్షన్గా 173ని మనం చెప్పుకోవచ్చు BNSS 2023లో. మిత్రులారా, అదేవిధంగా Chapter 14 deals about the jurisdiction of the criminal courts in inquiries and trials. ఈ యొక్క చాప్టర్ వచ్చేసరికి మనం సెక్షన్ 197 టు 209 వరకు డీల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 14th చాప్టర్ ఏం చెప్తుందంటే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ఇంక్వైరీస్ అండ్ ట్రయల్స్. ఈ యొక్క చాప్టర్ మొత్తం 197 సెక్షన్ నుండి 209 సెక్షన్ వరకు కలిగి ఉంది ఇన్ BNSS 2023లో. అదేవిధంగా చాప్టర్ 15 వచ్చేసరికి మనకి కండిషన్స్ requisite for initiation of proceedings. Conditions requisite for initiation of proceedings. ఈ చాప్టర్ ఏంటంటే మనకి యాక్చువల్గా 210 నుండి 222 వరకు కలిగి ఉంది సెక్షన్స్. BNSSలో 210 టు 224 వరకు కలిగి ఉంది. ఈ 210 టు 222 వరకు కలిగి ఉన్నటువంటి ఈ సెక్షన్స్ కలిగి ఉన్నటువంటి చాప్టర్ ఏంటంటే కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్. అదేవిధంగా చాప్టర్ 16 డీల్స్ అబౌట్ కంప్లైంట్స్ టు మేజిస్ట్రేట్స్. ముఖ్యంగా మిత్రులారా, ఏదైతే 223 టు 226 వరకు ఈ యొక్క చాప్టర్ కలిగి ఉంది, ఇది చాప్టర్ 16 ఇది కంప్లైంట్స్ టు మేజిస్ట్రేట్స్. ముఖ్యంగా మనం 200 CRPC మనం యూజ్ చేసి మేజిస్ట్రేట్ వరకు డైరెక్ట్గా మనం కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం BNSS 2023లో మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలంటే కనుక మేజిస్ట్రేట్ వరకు డైరెక్ట్గా ఫిర్యాదు చేయాలంటే కనుక 223 BNSS 2023 కింద మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన చాప్టర్ 17 డీల్స్ అబౌట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ మేజిస్ట్రేట్స్. ఏదైతే బిఫోర్ మేజిస్ట్రేట్ వారి ముందు ఏ విధంగా ప్రొసీడింగ్స్ కమెన్స్ చేయాలన్నది ఈ చాప్టర్ 17 అనేది డీల్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 17 ఆఫ్ BNS 2023 డీల్స్ అబౌట్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ మేజిస్ట్రేట్స్. దిస్ చాప్టర్ కంటైన్స్ 227 సెక్షన్ టు 233 సెక్షన్ వరకు ఈ యొక్క చాప్టర్ 17 కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా చాప్టర్ 18 డీల్స్ అబౌట్ ది చార్జ్.